ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 అంతర్లీనంగా ప్రాణాయామం. లోతుగా గాలి పీల్చుకోవడం, నిలుపుకోవడం, విడవడం పూర్తిగా చేస్తూనే ఉంటాము. జాగ్రత్స్వప్న సుషుప్తిషు యా స్ఫుటతరా విదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు పురోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. బ్రహ్మైవహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజ శాంతాత్మా భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ. యా తిర్యంగ్ నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్ష దేహ విషయా భాంతి స్వతో అచేతనా తాం భాసైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నిర్వృతమనసో హి గురురిత్యేషా మనీషా మమ.
ఈనాడు యత్సౌఖ్యం బుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్నిత్యసుఖాంబుధౌ గళితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ. యత్సౌఖ్యాంబుధి లేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః యత్ ఏ సౌఖ్య అంబుధి సుఖమనే సముద్రము యొక్క లేశ లేశత స్వల్ప భాగము యొక్క స్వల్ప భాగము అంటే అత్యంత స్వల్ప భాగము ఈమె ఈ శక్ర ఆదయ ఇంద్రుడు మొదలైన వారు. శక్ర అని ఎందుకన్నారు? శతక్రతు, రెండు పదాల్లో మొదటి అక్షరాలు శక్ర. శక్ర ఆదయో ఇంద్రుడు మొదలైన వారు నిర్వృతా భవంతి అని అర్థం. అమిత ఆనందము కలవారవుతున్నారు. అంటే ఏ బ్రహ్మాన్ ఆనందంలోంచి ఒక లేశమైన అణుమాత్రమైన ఆనందాన్ని పొంది ఇంద్రుడు మొదలైన వారు అత్యంత ఆనందభరితులు అవుతున్నారు. తైత్రీయంలో మనుష్యానందం, దేవగంధర్వ ఆనందం, అజాన దేవానందం అలా అంటూ స్టెప్స్ చెప్పుకొని ఫైనల్గా హిరణ్యగర్భ బ్రహ్మానందము కూడా పరబ్రహ్మానందంలో ఒక చిన్న అణువు, ఒక చిన్న డ్రాపు అంటూ బోధిస్తారు. అదే అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనకేమిటి నిధిధ్యాసనం? ఆ పరమానందమే నేను. ఆనందోస్మి, 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 పరమానందోస్మి, పరమానందోస్మి. యత్సౌఖ్యం బుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః. ఏ సౌఖ్యాంబుధి నుంచి లేశలేశమైన చిన్న అణువంత భాగాన్ని పొంది ఇమే శక్రాదయో ఈ దేవేంద్రాదులు నిర్వృతాః భవంతి ఆనందాన్ని పొందుతున్నారు. ఆనందోస్మి, ఆనందోస్మి, తత్ ఆనందం అహమస్మి, అహమస్మి. యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః. నితరాం మిక్కిలిగా, యత్ దేనిని, ప్రశాంత కలనే అంటే థాట్లెస్ మైండ్. మైండ్ కెన్ డూ టూ థింగ్స్. వన్ థింకింగ్ అండ్ టూ బీ థాట్లెస్.
Now you are thoughtless. That thoughtless mind is known that there is no thought. That is the eruka, or the telivi, or the awareness. Thought, awareness. There is a huge difference between thinking mind and just an aware mind. We are what? We are not the thought pravaha. We are the awareness which looks at the thoughts and no thoughts also. इयत् चित्ते नितरां प्रशान्तकलने लब्ध्वा मुनुर्निर्वृतः యత్ ఏ ఆనందాన్ని ప్రశాంత కలనే ద థాట్లెస్ మైండ్తో చిత్తే ఆ ప్రశాంత చిత్తమునందు లబ్ధ్వా పొంది ముని అంటే ధీరుడు ఇటువంటి జ్ఞాని నితరాం మిక్కిలిగా నిర్వృత అత్యంత ఆనందాన్ని పొందినవారు భవతి అగుతున్నాడు. చూడండి, బ్రహ్మానందంలోంచి ఒక్క డ్రాపు తీసుకుని ఇంద్రుడు మొదలైన వారు సంతృప్తి పడి ఆనందంగా ఉన్నారు. అదే బ్రహ్మానందాన్ని పూర్తిగా పొందేవాడెవడు? డ్రాప్ కాదు ఇక్కడ. యత్ సౌఖ్యాంబుధి లేశ లేశత ఇమే వాళ్ళు. ఇక్కడ ప్రశాంత చిత్తంతోనున్నవాడు ప్రశాంత కలనే లబ్ధ్వా పొంది, అంటే ఇంద్రుడి కన్నా ఎన్నో రెట్ల పరిమాణాల ఆనందాన్ని ఒక్క ప్రశాంత చిత్తంతో పొందవచ్చు. అహమస్మి, ఆనందోస్మి, ఆనందోస్మి. యస్మిన్నిత్యసుఖాంబోధౌ గళితధీః. యస్మిన్ దేనియందు, ఏ ఆనందమునందు. ఏ ఆనందం అది ఎలాంటిది? నిత్య సుఖాంబోధౌ, నిరంతర సౌఖ్యమనే సముద్రమునందు, ఆ సముద్రం మొత్తమునందు గళిత ధీః. అంటే ధీ అంటే బుద్ధి, బుద్ధి అంటే ఇక్కడ అహంకారాదులు. అహంకార మమకారాలు నేనుత్వాన్ని కోల్పోయినవాడు, అంటే ఈ బాడీ ఐడియేషన్ని పూర్తిగా కరిగించుకున్నవాడు. గళితధీః అటువంటి వాడు బ్రహ్మైవన బ్రహ్మవిత్. బ్రహ్మయేవా. ఎందుకు? మొత్తం ఆనందం అంతా తనదే అయిపోయింది, తనే ఆనందం అని తెలుసుకున్నాడు. బ్రహ్మయేవా, సాక్షాత్ పరబ్రహ్మమే భవతి అవుతున్నాడు అని అర్థం. కేవలం నా బ్రహ్మవిత్, సింపుల్గా ఏదో బ్రహ్మం గురించి కొంచెం తెలిసినవాడు మట్టుకు కాదు. సహా అటువంటి వారు, యహ కశ్చిత్ ఎటువంటి వారైనా, ఎవడైనా సరే, నూనం నిశ్చయంగా, సురేంద్ర వందిత పద, దేవేంద్రుడిచే నమస్కరించబడుచున్న పాదములు గలవాడు. అంటే దేవేంద్రాదులు ఆయన పాదములకు నమస్కరింప తగినవాడంతటి గొప్పవాడు. ఇతి అని మమా నా యొక్క మనీషా నిశ్చయాత్మకమైన అవగాహన చెప్పారు.
ఇప్పుడు 3 నిమిషాలు ఆనందోహం, ఆనందోహం, ఆనందోహం అనే అంశం మీద అవేర్నెస్ ఆనందం, ఆ అవేర్నెస్ మీద థాట్లెస్గా ఉందాం. Thoughtlessness is Ananda. That Ananda I am, that is my awareness. That is the Sakshi. Anandoham. 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 यत्सौख्यं बुधिलेशलेशतैमे शक्रादयो निर्वृताः यच्चित्ते नितरां प्रशान्तकलने लब्ध्वा मुनिर्निर्वृतः यस्मिन्नित्यसुखं बुधौ गलितधीर्ब्रह्मैव न ब्रह्मवित् यः कश्चित् स सुरेन्द्रवन्दितपदो नूनं మనీషా మమ. తైత్రేయ శృతి మొదలైన వాటిలో వర్ణించబడినటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఆనందము సముద్రము వలె అనంతమైనది. ఆ ఆనందమే నేను.
ఇంద్రుడు మొదలగు దేవతాదులందరూ కూడా అనుభవించేటటువంటి ఆనందము ఈ బ్రహ్మానందంలో ఒక చిన్న బిందువు సూక్ష్మ భాగము కంటే అల్పమైనది. కానీ వికల్పరహితమైన ప్రశాంతత గల వాని మనస్సునందు ఈ ఆనందము పూర్ణముగా అనంతమై ఆత్మానందం ప్రకటంగా ఉంటుంది. ఆ ఆనందమే నేను. అట్టివారు బ్రహ్మజ్ఞానశీలురైనటువంటి ముని అనబడతారు. వారు ఎప్పుడు ఆనందంలో మునిగి లీనమై తమ ఉనికినే కోల్పోతారు. గళితధీ. అటువంటి మహాత్ముని బ్రహ్మజ్ఞాని అనక్కర్లా, బ్రహ్మమే అంటారు. సాక్షాత్ పరబ్రహ్మమే. ఆ ఆనందము, ఆ పరబ్రహ్మము నేనే అనగా జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాని అని చెప్పే త్రిపుటి రహితమైన జ్ఞాన ప్రకాశమే శేషించును. అట్టి వారి పదములు అంటే వారి మార్గములు దేవేంద్రాదులచే పూజింపబడును. అటువంటి వారు ఎవరైతే నాకేమి, ఎవరైనను పరమ గురువు. లౌకికమైన భేదములను నేను సొరకుగోనను. ఇది నా సునిశ్చితమైన అభిప్రాయము అంటూ ఐదవది ఆఖరిది అయినటువంటి ఈ శ్లోకంలో చెప్పారు. కొంచెం సమయం ఉన్నది. మనము ఒక్కొక్క శ్లోకం నుంచి ఒకటి రెండు పదాలు నిధిధ్యాసన పదాలను పికప్ చేసుకుంటాం. మొదటి శ్లోకం జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయ విదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు పురోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిచ్చేషా మనీషా మమ. ఇందులో యా సంవిత్ సా ఏవ అహం. ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే నేను. యా సంవిత్ సా ఏవ అహం. యా సంవిత్ ఉజృంభతే సైవాహం. రెండో దాంట్లో బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిచ్చేషా మనీషా మమ. బ్రహ్మైవాహం, బ్రహ్మైవాహం ఉందని చెప్పుకున్నాం. యా సంవిత్ సైవాహం, బ్రహ్మైవాహం, చిన్మాత్ర ఏవ అహం, చిన్మాత్ర ఏవ అహం, చిన్మాత్ర ఏవ అహం. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజ శాంతాత్మనా భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిచ్యేషా మనీషా మమ. నిత్యం బ్రహ్మ, బ్రహ్మ నిత్యం.
అహం నిత్యోహం అహం బ్రహ్మైవాహం నిత్యోహం. ఓకే, దట్ ఈస్ ద నితిధ్యాసన ఇన్ దిస్. అండ్ దెన్ యాతిర్యంనరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్ష దేహవిషయా భాంతి స్వతో చేతనా తాం భాసైః విహితార్కమండలనిభాం స్ఫూర్తిన్ సదా భావయన్ యోగీ నిర్వృతమనసో హి గురురిచ్యేషా మనీషా మమ. అహమిత్యంతస్ఫుటాగృహ్యతే. అహం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. ఇంకా ఆఖరి శ్లోకంలో యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాః యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్నిత్యసుఖం బుధౌ గళితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ స సురేంద్ర వందితపదో నూనం మనీషా మమ. ఆ బ్రహ్మానందం సుఖాంబోధౌ ఆనందోహం 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 యత్ సంవిత్ శైవాహం యత్ సంవిత్ శైవాహం బ్రహ్మైవాహం చిన్మాత్రోహం బ్రహ్మైవాహం చిన్మాత్రోహం నిత్యం బ్రహ్మ బ్రహ్మ నిత్యం నిత్యోహం 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 అహమస్మి అత్యంత స్ఫుటాగృహ్యతే అహమస్మి. ఆఖరిగా ఆనందోహం ఆనందోహం ఆనందోహం. సోహం 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 సోహం. స్వస్తి.